శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 25 ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా గ్రహస్థితులు: మేషంలో చంద్రుడు, వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో వక్రించిన బుధుడు, సింహంలో రవి, అలాగే కన్యలో శుక్ర కేతువులు, కుంభరాశిలో వక్రించిన శనిగారు, మీనరాశిలో రాహువు. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే ఇక గ్రహస్థితులలో ఏ మార్పులు లేవు. ఒక్క చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ వారి వారి సంచార రాసుల్లోనే ఇంకా సంచరిస్తూ ఉన్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అని చెప్పి చూస్తే, కుజ గురుల యొక్క స్థితి కలిసి ఉంటూ గురు మంగళ యోగాన్ని మనకి ఇస్తూ, వారాంతానికి వచ్చేటప్పటికి కుజుని యొక్క స్థితి బుధుని రాశి అయిన మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. అలాగే శుక్రకేతువుల యొక్క స్థితి కన్యా రాశిలోనే సంచరిస్తూ ఉన్నది. ఇక్కడ మార్పు అయితే ఏమీ లేదు. శుక్రుని యొక్క స్థితికి రాహువు యొక్క దృష్టి కారణం చేత నీచ శుక్రుని యొక్క స్థితి కదా. శుక్రుడు కన్యా రాశిలో నీచలో ఉంటారు. మరి నీచలో ఉన్న శుక్రుడు చాలా చెడ్డ ఫలితాలను ఇస్తూ ఉంటారు. మరి అలాంటి శుక్రుడి మీద రాహువు గారి దృష్టి ఉంది, గురువు గారి దృష్టి ఉంది. ఈ రెండు రకాల దృష్టిలు ఉన్నాయి. వారాంతానికి వచ్చేటప్పటికి కుజుని దృష్టి కూడా పడింది. ఇది కొంచెం చెప్పుకోదగినటువంటి సూచనలు ఉంటాయి. గ్రహస్థితి ఇది అంత చాలా మంచిది అని చెప్పడానికి రాదు. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశము, అన్యోన్యంగా ఉండే వారి మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి పరిస్థితి, ఆ ప్రేమ ఎలాంటి ప్రేమైనా అవనివ్వండి, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, అన్నా చెల్లెళ్ళ మధ్య, అక్క తమ్ముళ్ళ మధ్య, స్నేహితుల మధ్య, బంధువర్గం మధ్య, భార్యాభర్తల మధ్య, తండ్రి బిడ్డల మధ్య, మీరు ఏ రకమైన స్నేహ బంధాన్ని కానీ ప్రేమ బంధాన్ని కానీ తీసుకోండి, ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా ఉండేటటువంటి ఆ ఆప్యాయత ఆదరణ ఏవైతే ఉంటాయో వాటిని చెడగొట్టేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఇక్కడ కుజుని దృష్టి పడుతోంది, రాహు దృష్టి పడుతోంది. కాకపోతే గురు దృష్టి కూడా ఉన్నది. కానీ రెండు రకాల చెడ్డ దృష్టిలు ఉన్నప్పుడు ఒక మంచి దృష్టి పూర్తిగా నివారించలేదు. కాబట్టి ఇక్కడ అతి జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. సంబంధ బాంధవ్యాలు నిలుపుకోవడానికి ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి. ఆ తదుపరి శనిగారి యొక్క దృష్టి రవి గారి మీద ప్రసరిస్తూ ఉంది. ఇది కూడా చెప్పుకోదగినటువంటిది. రాజకీయాల పరంగా కొద్దిగా వాతావరణం వేడెక్కినట్టుగా ఉంటుంది. రాజకీయ నాయకులకి సంబంధించి ఈ స్థితి అంత మంచిది కాదు. అలాగే వ్యాపార వ్యవహార నిర్వహణలు కూడా కొద్దిగా వ్యాపార భాగస్వాముల మధ్య కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నట్టుగా ఉంటాయి. ప్రభుత్వోద్యోగులు, ఆర్మీలో ఉండేవారు, పోలీస్ డిపార్ట్మెంట్స్లో ఉండేవారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొంచెం టిపికల్ పీరియడ్ అని చెప్పచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. అలాగే డాక్టర్స్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మందులు వికటించడమో, మందులు సరైన మందులు లేక ఇంకా ఇంకా అనారోగ్యాలు పెచ్చుమీరడమో ప్రజలకి, ఇలాంటివి కొన్ని మెడికల్ పరంగా ఉండే ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి చెప్పదగినటువంటి ఫలితాలు. ఇక ఏ రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చెప్పుకుందాము. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 25 ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పి తెలియజెప్పచ్చు. 5 గ్రహాల యొక్క ఉనికి మీకు చాలా ఫలితాలను ఇస్తుంది, సత్ఫలితాలను ఇస్తుంది. మీరు అనేక విధాలుగా ఉన్నత స్థితికి వెళ్తారు. షష్ఠ స్థానంలో చంద్రుడు, సప్తమ స్థానంలో గురువు, దశమ స్థానంలో రవిగారు, ఏకాదశంలో శుక్రకేతువులు. ఊహించని విధంగా లాభాలుంటాయి. కోరుకున్న జీవితంలో చక్కటి సంతృప్తి లభిస్తుంది. అలాగే ఉద్యోగ జీవితంలో ఉన్నతి, సంతృప్తి, అలాగే స్థాన చలనాలు ఉన్నట్లయితే మీరు కోరుకున్న విధంగా ప్రమోషన్లు
ట్రాన్స్‌ఫర్‌లు ఉంటాయి. ఇక రాశిని చూస్తున్నారు గురువుగారు. ఇది చాలా అద్భుతమైన విషయం. మీరు అనేక విధాలుగా నిలదొక్కుకుంటారు. వృద్ధి సంపాదించుకుంటారు. అలాగే మంచి పేరు సంపాదించుకుంటారు. దైవభక్తి పెంపొందించుకుంటారు. అనేక రకాలుగా మీకు మనశ్శాంతి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఒక పెద్ద మనిషిగా గౌరవింపబడతారు. అనేక విధాలుగా జీవితంలో కష్టపడి, కష్టపడి ఎంతో ఆరాటంగా ఉన్నటువంటి మీకు చక్కటి దారులు కనిపిస్తాయి. ఉన్నతి లభిస్తుంది. సంతృప్తి లభిస్తుంది. ఇంట శుభకార్యాల నిర్వహణ ఉంటుంది. శుభకార్యాల పరంపర ఉంటుంది. ఒక్క శుభకార్యంతో ఆగిపోదు. అలా జరుగుతూ ఉంటాయి. అప్పుడోటి, అప్పుడోటి, అప్పుడోటి. కొత్త కుటుంబ సభ్యుల రాక ఆనందాన్నిస్తుంది. యువతీ యువకులకి వివాహం అవుతుంది. అయితే ప్రేమ వివాహం విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాలి. అరేంజ్డ్ మ్యారేజెసే ఎక్కువవుతాయి. సంతానం పట్ల పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. మాతృవర్గరీత్యా ఓర్పు కలిగి ఉండాలి. స్థిర చరాస్తుల పెంపుదల కొరకు చేసే ప్రయత్నాలేవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒకటికి 2 సార్లు చూసుకుంటూ ఉండాలి. ఇవన్నీ చెప్పదగ్గ సూచనలు. అలాగే మంచి ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి అనేక విధాలుగా బావుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బావున్నాయి. మీ మాటకి, మీ పనులకి, మీ వ్యక్తిత్వానికి చక్కటి గుర్తింపు కలుగుతుంది. పెట్టుబడులేమన్నా పెడుతున్నారా అంటే వాటిట్లల్లో లాభాలొస్తాయి. నూతన వ్యాపారాలన్నీ చక్కగా అభివృద్ధి బాటలో ఉంటాయి. అన్ని విధాలుగా మీరు బావుంటారు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. మరి బాలేని వాటి విషయంలో పరిహారాలు చెప్పి ఉన్నానిప్పుడు. ఓర్పు కలిగి ఉండాలి. ఇది గుర్తుపెట్టుకొని ఓర్పు కలిగి ఉండండి. అలాగే అర్ధాష్టమ శని గారి సంచారం జరుగుతూ ఉన్న కారణం చేత తప్పనిసరిగా శివాభిషేకం చేయించండి. అలాగే మీ పూజా మందిరంలో శివపార్వతుల యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని పూజించండి. ఎర్రటి పూలతో పూజించినందువల్ల చాలా తొందరగా సత్ఫలితాలొస్తాయి. మీ భక్తిని మాలగా కట్టి భగవంతునికి వేయండి. అనేక విధాలుగా అమ్మవారు, అయ్యవారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇక్కడ గురుబలం చాలా బావుంది. అలాగే మీ భక్తి ప్రపత్తులు ప్రదర్శించినందువల్ల అమ్మవారి ముందర చక్కగా అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి. అనేక విధాల ఉన్నతి ఉంటుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే అష్టమ స్థానంలోకి కుజుడు, నవమ స్థానంలోకి చంద్రుడు వచ్చి ఉన్నారు రాసుల్లోకి వారాంతంలో. దీనివల్ల పెద్దగా మంచి ఫలితాలు వస్తాయని చెప్పడానికి రాదు. అయితే ఈ వార ప్రారంభంలో ఉన్న ఫలితాలే కొనసాగుతూ ఉంటాయి కాబట్టి అన్ని ఫలితాలు మీకు అనుకూలం అవ్వడానికి శనిగ్రహ, రాహుగ్రహ స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోండి. మరింత మేలు కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారికి కాస్త కాయకష్టం పెరుగుతోంది. విద్యార్థుల విషయంలో కొంచెం కష్టం పెరుగుతోంది. స్త్రీలు చాలా జాగ్రత్తగా, సున్నితంగా వ్యవహరించుకోవాలి ఏ విషయంలోనైనా. ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఈ కృషి చేయండి. ఈ పరిహారాలు చేసుకోండి. మరింత, మరింత, మరింత అభివృద్ధి పొందండి. నమస్కారం.